ఆ 7 మాటలను మనం ధ్యానం చేసినట్లయితే మన జీవితము ధన్యమైపోతుంది. యేసుప్రభు పలికినటువంటి మాటలు, యేసుప్రభు చనిపోతూ సిలువలో చివరిగా మాట్లాడినటువంటి మాటలవి. ఎవరైనా చనిపోతున్న సమయంలో మాట్లాడుతున్నటువంటి మాటలు సత్యమైనవి, బహు విలువైనవి. కాబట్టి యేసు ప్రభువు కూడా సిలువలో చనిపోతున్న సమయంలో మాట్లాడినటువంటి 7 మాటలు బహు విలువైనవి. ఈ ప్రపంచానికే, ఈ మానవ కోటికే అవి ఆశీర్వాదం కలిగించే మాటలు, నిత్య జీవమును కలిగించే మాటలు, నీతి మార్గములలో నడిపించే మాటలు, రక్షణ మార్గంలో నడిపించే మాటలు, మనల్ని జ్ఞానవంతులుగా చేసేటువంటి మాటలు, మన కళ్ళు తెరిచే మాటలు. ఆ 7 మాటలు మనం ధ్యానించినట్లయితే మనం దీవించబడతాం. యేసు ప్రభు జీవించిన 33.5 సంవత్సరాలు, 30 సంవత్సరాలు ఇంటిలో పెరిగాడు. ఇంటిలో పెరిగిన 30 సంవత్సరాల కంటే ఆయన సేవ చేసినటువంటి 3.5 సంవత్సరాలు బహు విలువైనవి మనం గ్రహించాలి. 3.5 సంవత్సరాలు ఆయన అద్భుతంగా సేవ చేశాడు. ఈ ప్రపంచానికి రక్షణ సువార్తను అందించాడు, ఎంతోమందిని స్వస్థపరిచాడు. ఆయన యొక్క సేవ 3.5 సంవత్సరాలు చేశాడు కదా. ఈ 3.5 సంవత్సరాల కంటే కూడా యేసుక్రీస్తు ప్రభు సిలువలో వ్రేలాడిన 6 గంటల సమయం బహు విలువైంది అని మనం గ్రహించాలి. యేసుక్రీస్తు ప్రభు ఉదయం 9 గంటలకు సిలువ వేయబడి మధ్యాహ్నం సాయంత్రం 3 గంటల వరకు ఆయన సిలువలో వ్రేలాడుతూ, ఆకాశమునకు భూమికి మధ్యలో వ్రేలాడుతూ చివరి సమయంలో మాట్లాడినటువంటి ఈ మాటలు 3.5 సంవత్సరాల సేవ సంవత్సరాల కంటే విలువైన సమయమే 6 గంటలు. ఈ 6 గంటల సమయంలో మాట్లాడిన 7 మాటలు బహు విలువైనవి అని మనము గ్రహించాలి. ఈ 7 మాటలు యేసుక్రీస్తు ప్రభు మన కొరకు, ఈ ప్రపంచం కొరకు, మన రక్షణ కొరకు ఆయన మాట్లాడాడు. మనం ఆ మాటలను ధ్యానించి వాటిలో ఉన్నటువంటి సత్యాన్ని మనం గ్రహించినట్లయితే మనము ధన్యులం. యేసుక్రీస్తు ప్రభు 7 మాటలే ఎందుకు మాట్లాడాడు అంటే, 7 అనేటువంటి మాట, 7వ సంఖ్య, అది పరిపూర్ణమైనదని, సంపూర్ణమైనదని మనం గ్రహించాలి. 7 అనేటువంటి మాట సంపూర్ణమైనది, అదెంతో ఆశీర్వాదకరమైనటువంటి మాట. సంపూర్ణమైనది, పరిపూర్ణమైనది. ఒక విధంగా మనం ఆలోచిస్తే యేసుక్రీస్తు సంపూర్ణమైనటువంటి మానవుడు అని ఆ సంపూర్ణ సంఖ్య మనకు తెలియజేస్తుంది. మరొక విధంగా మనం ఆలోచించినట్లయితే 7 అనేటువంటి మాట యేసుక్రీస్తు ప్రభు సంపూర్ణమైన దేవుడు అని కూడా సంపూర్ణతను తెలియజేసేటువంటి మాట. ప్రభు అంటాడు, మీ పరమ తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులై ఉండుడి. ప్రభు నమ్ముకున్న మనమందరం కూడా పరిపూర్ణులుగా ఉండాలి, సంపూర్ణులుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఈ 7 అనేది సంపూర్ణమైన సంఖ్య. ఇది ఎక్కడ ప్రారంభమైందంటే బైబిల్లో మొదటి గ్రంథం ఆదికాండము 2వ అధ్యాయము 2-3 వచనాలు మనం చూసినట్లయితే 7 అనేటువంటి మాట ప్రారంభమైంది. దేవుడు అన్నాడు, 6 దినములు ఈ సృష్టిని కలగజేశాడు. భూమిని, ఆకాశాన్ని, సూర్య చంద్ర నక్షత్రములను, చెట్లను, గుట్టలను, పక్షులను, పశువులను, సమస్త జీవరాశులను, రాత్రి పగలు
ఇవన్నిటినీ మానవుని సృష్టించి 7వ దినమున విశ్రమించాడు అని మనం బైబిల్లో చూస్తున్నాం. దేవుడే అన్నాడు, నేను 7వ దినమును పరిశుద్ధపరిచాను, 7వ దినమును ఆశీర్వదించాను అంటాడు. 7 అనేది దేవుడు అనేక చోట్ల పలికాడు. 7 అనేటువంటి మాట బైబిల్లో 700 సార్లు రాయబడింది. 7 అనేటువంటి మాట ప్రభువు బైబిల్లో 700 సార్లు పలికాడు. 7కు దేవుడు ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఇచ్చాడు. ఆది కాండంలో మనం చూడొచ్చు, నోహావుతో దేవుడు మాట్లాడతాడు, నోహావు, ఈ తరం వారిలో నీవే నీతిమంతుడుగా నాకు కనబడుతున్నావు, కాబట్టి నీవు స్థితిసారకు మ్రానును తెచ్చి ఓడ తయారు చేసుకొని ఆ ఓడలో నీవు, నీ కుమారులు, నీ కోడళ్ళు, నీ భార్యతో సహా 8 ఓడలో ప్రవేశించండి. ఎందుకు ప్రభువా అంటే, ఇంకా 7 రోజుల తర్వాత ఈ భూమి మీద కుంభావర్షం కురిపించి జల ప్రళయం రప్పించి భూమి మీద ఉన్న మనుషులందరూ నిన్ను తూర్చివేయబోతున్నాను అన్నాడు. ఎప్పుడు ప్రభు అంటే, ఇంకా 7 రోజులకు అన్నాడు. బైబిల్ అనేక చోట్ల 7 అనేటువంటి మాటను దేవుడు వాడాడు. జల ప్రళయం వచ్చి మనుషులందరినీ ముంచేసి చంపేసిన తర్వాత దేవుడు బాధపడ్డాడు, అయ్యో ఈ ప్రజలందరినీ నేను తూడ్చేశానే, సంహారం చేశానే, జల సమాధి చేశానే, ఇక ముందు ఇలాగా ఎప్పటికీ నేను చెయ్యను అని దేవుడు ఒక నిబంధన చేసినట్టు మనం బైబిల్లో చూస్తాం. వర్షకాలంలో ఒక ఇంద్రధనుసు ఆకాశములో మనకు కనబడుతుంది కదూ. ఇంద్రధనుసులో 7 రంగులు ఉంటాయి. దేవుడు చేసినటువంటి నిబంధన అది. ఇక ఎన్నటికీ జల ప్రళయం రప్పించను, ఈ మానవులను సంహరించను అని దేవుడు ఆ రోజు నిర్ణయించుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 7 గురించి మాట్లాడాలంటే బైబిల్లో అనేక చోట్ల రాయబడింది. 7 బైబిల్లో యేసుక్రీస్తు రక్తము 7 సార్లు ప్రోక్షించండి అని మనము బైబిల్లో చూడొచ్చు. లేవికాండంలో రాశాడు దేవుడు, రక్తమును ప్రజలపైన 7 సార్లు చిలకరించాలి, అప్పుడు వాళ్ళు పరిశుద్ధతను పొందుతారు అని చెప్పాడు. మరొక చోట కూడా దేవుడు చెప్పాడు, 7 సార్లు ఆ యోర్దాను నదిలో మునిగి స్వస్థత పొందు అని నయమన్ అను రాజుతో చెప్పాడు. ఆ నయమన్ అనేటువంటి రాజు 7 సార్లు సముద్రంలో మునిగి స్వస్థత పొందినట్లుగా మనం బైబిల్లో చూస్తున్నాం. 7 అనేటువంటి మాట దేవుడు చాలా చోట్ల వాడాడు. 7 ఆత్మలు, దేవుని 7 ఆత్మలు, 7 నక్షత్రములు, 7 సువర్ణ దీపస్తంభాలు, 7 సంఘాలు, 7 బూరలు, 7 పాత్రలు, 7 దూతలు, 7 తెగుళ్ళు, ఇలా అనుకుంటూ పోతే బైబిల్ అనేక చోట్ల ఉంది. యోసేపు ఐగుప్తులో ఉన్నప్పుడు 7 సంవత్సరములు కరువు. యాకోబు అలా మామ దగ్గర 7 సంవత్సరాలు ఉద్యోగం చేసినట్టు 7 అన్నటువంటి దాని బైబిల్లో 700 సార్లు రాయబడిందంటే మనం గమనించాలి. చివరికి మందిరానికి 7 మెట్లు ఉన్నాయని బైబిల్ చదివిస్తుంది. 7 సంపూర్ణమైన సంఖ్యే. అందుకే యేసు ప్రభు చివరిలో సిలువలో 7 మాటలను ఆయన మాట్లాడి తన ప్రాణాన్ని తండ్రికి అప్పగించుకున్నాడు. ఆ 7 మాటలను మనము ధ్యానం చేస్తే అదెంతో మనకు ఆశీర్వాదకరం. చివరిగా 7 అనేటువంటి మాట పెళ్లి చేసుకున్నప్పుడట భార్యభర్తలు భర్తతో భార్య 7 అడుగులు వేయాలట.
భర్తతో భార్య 7 అడుగులు వేయాలి, భార్య భర్తతో వేయాలి, భర్త భార్యతో 7 అడుగులు వేయాలి. అది మోక్షం. ఆ సంసారం దీవించబడుతుంది. పెళ్ళితో 7 అడుగులు. ఇక చెప్పాలంటే సమాధికి కూడా 7 అడుగులే. ఒక మనిషి చనిపోయినప్పుడు సమాధి చేయాలంటే 7 అడుగులు స్థలం కంపల్సరీ కావాలి. మరి ఎందుకో ఈ 7లో మరి ఇంత సత్యం ఉంది. 7 ఆశీర్వాదకరమైనటువంటిది. చాలామంది అంటారు 7 ఏడ్చినట్టు ఉంటుంది, 7 ఇష్టం ఉండదు కొంతమందికి. కానీ 7 ఏడ్చినట్టుది కాదు, 7 సంతోషకరమైంది, 7 ఆశీర్వాదకరమైంది. 7 అనేది ఏడుపు కాదు, నవ్వునిస్తుంది. నేను కూడా 7 అనే సంఖ్యను ఇష్టపడతా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు శిలువలో 7 మాటలు మాట్లాడాడు. తను 7 మాటలు మాట్లాడి ముగించాడంటే ఆ 7 మాటలు ఈ ప్రపంచానికి, ఈ మనుషులకి, మనందరికీ ఆశీర్వాదకరమైనటువంటి మాటలుగా మనం భావించాలి, వాటిని ధ్యానించాలి. యేసు ప్రభు మొదటి మాట మాట్లాడాడు. చూడండి, మొదటి మాట ఏంటంటే క్షమాపణ. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరగరు గనుక వీరిని క్షమించుము, వీరిని క్షమించుము అని ఆయన అక్కడ ఉన్నటువంటి వారితో మాట్లాడాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, లూకా సువార్త 23వ అధ్యాయంలో మనం చూస్తున్నాం కదా, 36వ వచనం. తండ్రి, వీరేం చేస్తున్నారో వీరెరగరు గనుక వీరిని క్షమించుము. మొదటి మాట ఏంటంటే క్షమించుము, క్షమాపణ సందేశం. దేవుడు ఎంత గొప్ప మనసు కలిగినటువంటి వాడు, ఎంత ప్రేమ కలిగిన వాడు, ఎంత దయ కలిగిన వాడు. తనను సిలువకేసి కొట్టుతున్నటువంటి వారిని క్షమించమని అడుగుతున్నాడంటే ఆయనలో ఎంత క్షమాపణ గుణము ఉన్నదో మనం గ్రహించవచ్చు. యేసుక్రీస్తు ప్రభు పాపులను క్షమించే దేవుడు. యేసు ప్రభు పాపాత్మురాలైన ఒక స్త్రీని క్షమించాడు. లూకా శుభవార్త 7వ అధ్యాయము 48వ వచనంలో చూస్తే ఆ ఊరిలో ఉన్నటువంటి పాపాత్మురాలైన ఆ స్త్రీని యేసు క్షమించాడు. అమ్మా, నీ విస్తారమైన పాపములు నేను క్షమిస్తున్నాను అన్నాడు. అలాగే పక్షవాయువు గల వాణిని కూడా దేవుడు క్షమించినట్లు బైబిల్లో రాయబడ్డది. పక్షవాయువు గల వాణిని చూసి, మనుషుడా, నీ పాపములు క్షమించబడినయి, లేచి నీ పరిపెత్తుకొని నడువు అని ఆయన సువార్త సేవలో చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభు ఏది బోధించాడో, ఏది చెప్పాడో అది చేసి చూయించాడు. నీ శత్రువులను క్షమించుము అని యేసు ప్రభు చెప్పాడు కదా. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం మనం చూసినట్లయితే, నీ శత్రువులను, నిన్ను హింసించు వారిని, నిన్ను ద్వేషించు వారిని క్షమించుమని బోధించాడు. ఈరోజు యేసు ప్రభు ఏమైతే బోధించాడో అది నెరవేరుస్తున్నాడు. అందుకనే యేసు ప్రభులో ఉన్నటువంటి మొదటిది క్షమాగుణం. ఎటువంటి పాపినైనా ఆయన క్షమించగలిగినటువంటి దేవుడు. ఎంత ఘోర పాపినైనా ఆయన క్షమించగలిగినటువంటి దేవుడు. కాబట్టి యేసుక్రీస్తులో ఉన్నటువంటి గొప్ప గుణం ఏంటంటే క్షమాపణ, క్షమించే గుణం. అందుకనే యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మొదటి మాట ఏంటంటే మీరు కూడా ఒకరిని ఒకరు క్షమించుకోండి అని అర్థం. యేసయ్య క్షమించలాగునా క్షమించినట్లే మనము కూడా సహోదరులను క్షమించాలి. ఈ ప్రపంచంలో ప్రతి మనిషి క్షమించుకుంటే గొడవలే లేవు. ఒకరినొకరు భరించుకోవాలి, ఒకరినొకరు క్షమించుకోవాలి, ఒకరినొకరు సహించుకోవాలి, ఒకరినొకరు ఓర్చుకోవాలి. యేసు ప్రభు బోధించినటువంటి సందేశం అది. సిలువలో ఆయన చేసిన ఇదే. మీరు
క్షమించుకోండి, ఒకరినొకరు క్షమించుకోండి. యేసుప్రభు క్షమించినట్లు మనం కూడా క్షమాపణ మనసు కలిగిన వారమై, క్షమించే మనసు కలిగిన వారమై మనము ఉండాలి. చంపదగినట్టు శత్రువు తన చేత చిక్కెనని కీడు చెయ్యరాదు, పొసగ మేలు చేసి పొమ్మనుటియే చాలు, విశ్వమంత యేసు వినురదాసు. చంపదగినటువంటి శత్రువు తన చేత చిక్కెనని కీడు చెయ్యరాదు, పొసగ మేలు చేసి పొమ్మనుటియే చాలు కదా. యేసుక్రీస్తు ప్రభు, శత్రువులను క్షమించగలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభు మనసు మనందరికీ కూడా ఉండాలని ఆయన క్షమాపణ సందేశాన్ని ఈ ప్రపంచానికి ఇచ్చాడు. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి కూడా తన సహోదరుని క్షమించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసుప్రభు చెప్తున్న మాట అది. ఎటువంటి పాపినైనా ఈరోజు యేసయ్య క్షమిస్తాడు. పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారము కలదు. ఈ ప్రపంచంలో ఇంకా ఏ దేవుడు కానీ ఏ దేవత కానీ క్షమించలేదు, పాపాలు క్షమించలేదు. ఒక యేసు ప్రభే పాపములను క్షమించగలిగినటువంటి దేవుడై ఉన్నాడని మనము అర్థం చేసుకోవాలి. ఎందుకు యేసు ప్రభు పాపాలు క్షమిస్తాడు? ఆయనకే ఎందుకు ఈ అధికారం ఉందంటే ఆయన పరిశుద్ధుడు, ఆయనలో ఏ పాపం లేదు. 7 సంపూర్ణుడు, పరిపూర్ణుడు. దేవునిలో చీకటి లేదు, దేవునిలో పాపం లేదు. కామ క్రోధ లోభ మోహ మద మత్సరము లేనివాడు యేసు ప్రభు. అందుకే ఆయన పాపములు క్షమించగలడు, శిక్షించగలడు. సర్వాధికారం ఆయనకుంది, ఇంకెవరికి లేదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు మాటలో ఉన్నటువంటి ఆ క్షమాగుణము మనం చూసినట్లయితే మనకెంతో సంతోషం కదూ. ఈ లోకంలో ఉన్న పాపులందరూ కూడా యేసయ్య దగ్గరికి వచ్చి పాపములు ఒప్పుకొని క్షమాపణ పొందొచ్చు. ఆ మొదటి మాటలో అందరికీ రక్షణ ఉంది, క్షమాపణ ఉంది, మనం తెలుసుకోవాలి. రెండవ మాటను కూడా మనం ధ్యానించినట్లయితే ఇది రక్షణ గురించి తెలియజేస్తుంది. సిలువలో దొంగ యేసు ప్రభుని చూసి ప్రార్థించాడు. సిలువలో ఉన్నటువంటి దొంగను యేసు రక్షించాడని బైబిల్ సెలవిస్తుంది. చూడండి, బైబిల్ లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనం ఏం రాయబడింది? రెండవ దొంగ ప్రార్థించాడు, యేసు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని ప్రార్థించాడు. అర్థమైంది కదూ? మొదటి దొంగని గద్దించాడు. మొదటి దొంగతో అన్నాడు, నువ్వు దేవునికి భయపడవా? ఈ శిక్ష మనకు తగిందే కానీ ఈ యేసు ప్రభుకు తగింది కాదు అన్నాడు. ఈ శిక్ష మనకు తగిందే కానీ యేసయ్యకు తగింది కాదు. యేసయ్య ఏ పాపం చేయలేడు, ఆయనకు ఈ శిక్షను వేశారు అని ఆ సిలువలో ఉన్న రెండవ దొంగ జ్ఞానవంతుడే ఉన్నట్టున్నాడు. ఎప్పటో ఆలోచించాడు, యేసు ప్రభు పరిశుద్ధుడు, ఆయన పాపం చేయలేదు, ఆయన నీతిమంతుడు అంటూ ఆయన దేవుడు అని కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. దొంగతో అంటున్నాడు, నువ్వు దేవునికి భయపడవా అంటే యేసుక్రీస్తు ప్రభు నిజమైన దేవుడు అని ఆ దొంగ గుర్తించాడు. అందుకే రక్షణ పొందుకున్నాడు ఆయన. ఈరోజు అనేక మంది యేసుక్రీస్తు ప్రభుని దేవుడని గుర్తించలేకపోతున్నారు. ఆయన ఒక ప్రవక్త అని అనుకుంటున్నారు, ఆయన ఒక మానవుడని అనుకుంటున్నారు తెలియక. కానీ దొంగ తెలుసుకున్నాడు, ఆయన మానవుడు కాదు, మనిషి కాదు, లోకరక్షకుడు, పాపుల రక్షకుడు, నిజమైన దేవుడు, ఈయననే సృష్టికర్త అంటూ దేవునితో అంటున్నాడు, యేసు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఎంత దీనంగా ప్రార్థన చేస్తున్నాడంటే నన్ను జ్ఞాపకం చేసుకో.
నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. యేసయ్య రాజ్యం ఉందని గుర్తించాడు. యేసుక్రీస్తు రాజ్యము శాశ్వత రాజ్యము, అది అంతము లేని రాజ్యం, యుగయుగాలు తరతరాలు ఉండే రాజ్యం, శాశ్వతమైనది. ఆ రాజ్యాన్ని గుర్తించిండు ఈ దొంగ. నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని ప్రార్థించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పేరుకు దొంగే కానీ ఆయన జ్ఞానవంతుడు, ఆయనకు గొప్ప విశ్వాసం ఉంది, ఆయనలో దీనత్వం ఉంది. యేసుక్రీస్తు ప్రభు దగ్గర ప్రార్థిస్తున్నాడు, నన్ను జ్ఞాపకం చేసుకోవాలి. అసలుకి ఆ దొంగ, రెండవ దొంగ ఏమని ప్రార్థన చేయాలంటే, యేసు స్వామి, నేను ఇదే శిక్షలో ఉన్నా, నన్ను రక్షించు, నాకు విడుదలయ్యి నా గాయాలు కట్టు, నా గాయాలను ముట్టు, నాకు స్వస్థత, నేను ఇంకా ఈ భూలోక రాజ్యంలో బ్రతకాలి, ఇంకా ఈ లోకాన్ని అనుభవించాలి అని అడగలేదు. ఈ లోక సంబంధమైనటువంటిది ఆయన కోరలేదు, కానీ ఆయన ప్రార్థనలో పరలోక సంబంధమైనటువంటి ఆ నిత్యరాజ్యాన్ని కోరుకున్నాడు, ఆ రక్షణను కోరుకున్నాడు. భూలోక సంబంధమైన వాటిని అడగలేదు, కానీ పర సంబంధమైన వాటిని అడిగి ఆ రక్షణ పొందుకున్నట్టుగా మనం బైబిల్లో చూస్తున్నాం. సంపూర్ణ మారు మనసు పొందాడు దొంగ. ఆయన ప్రార్థన, నువ్వు దేవుడవయ్యా, నువ్వు రాబోతున్న రక్షకుడవు, నువ్వు రెండో రాకడలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. మరి ఈ దొంగ ఏ మీటింగ్ వెళ్ళిండో తెలియదు, ఎప్పుడు బైబిల్ చదివిండో తెలియదు, మరి ఎలాగా యేసుప్రభు గురించి తెలుసుకుండో తెలియదు, కానీ మంచి పశ్చాత్తాపం, నిజమైన మారు మనసు ఇతనిలో ఉంది. ఇతడు దేవుని దగ్గర ప్రార్థించాడు. ఆయన ప్రార్థన యేసుప్రభుకు నచ్చింది. యేసుప్రభు వెంటనే ఏమన్నాడు తెలుసా? నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక గజ దొంగకు సిలువలో రక్షణ దొరకడం గొప్ప భాగ్యం. ఆయన ఏ మీటింగ్ వెళ్ళకపోయినా, పాటలు పాడకపోయినా, చర్చికి వెళ్ళకపోయినా, బాప్తిసం తీసుకోకపోయినా, మనుషుల సహాయం కోరకపోయినా, డైరెక్ట్ యేసుక్రీస్తు ద్వారానే కలెక్షన్ పెట్టుకున్నాడు, డైరెక్ట్ యేసుక్రీస్తు ద్వారానే రక్షణ పొందుకున్నాడు. ఈరోజు చాలామంది ప్రజలు దైవ సేవకులతో దైవ సేవకుల దగ్గరికి వెళ్ళి, అయ్యా నీ ద్వారా నాకు రక్షణ, నీ ద్వారా నాకు స్వస్థత, నువ్వు ప్రార్థిస్తే నాకు పిల్లలయ్యారు, నువ్వు ప్రార్థిస్తే నాకు ఆశీర్వాదాలు వచ్చినాయి, నువ్వు ప్రార్థిస్తే నాకు అద్భుతాలు జరిగినాయి, నువ్వు ప్రార్థిస్తే అది పొందుకున్నాను, ఇది పొందుకున్నాను అని మనుషులను పొగుడుతున్నారు కదా. వాళ్ళు కూడా నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మనుషుల వలన నీకు ఆశీర్వాదాలు రావు, మనుషుల వలన నీకు రక్షణ కలగదు, ఏ మనిషి వలన నువ్వు దీవించబడలేవు. నిన్ను రక్షించువాడు, నిన్ను క్షమించువాడు, నిన్ను దీవించువాడు ఆ యేసుక్రీస్తు ప్రభువే అని ఈ దొంగ చూపిస్తున్నాడు. డైరెక్ట్ యేసుక్రీస్తు ద్వారానే రక్షణ, మనుషులతో కాదు. చాలామంది అమాయకమైన ప్రజలు మనుషులను నమ్ముతారు. ఆ దైవజనం దగ్గరికి, ఈ దైవజనం దగ్గరికి, ఆ చర్చికి, ఈ చర్చికి, ఈ చర్చికి, మీ ద్వారానే నాకు రక్షణ వచ్చింది. మనుషుల ద్వారా రాదు, మనుషుల ద్వారా రక్షణ రాదు, మనుషుల ద్వారా స్వస్థత రాదు, మనుషుల ద్వారా ఆశీర్వాదాలు రావు. కానీ ఇవన్నీ ఇచ్చే దేవుడు యేసు ప్రభువే. సిలువలో ఆ దొంగ డైరెక్ట్గా యేసుక్రీస్తు ప్రభుతో కలెక్షన్ పెట్టుకున్నాడు, రక్షింపబడ్డాడు. ఈరోజు రక్షణ సందేశం ఏంటంటే, ఎటువంటి ఘోర పాపి అయినా, తాగుబోతైనా, తిరుగుబోతైనా, తిండిబోతి అయినా, వ్యభిచారి అయినా, దొంగనే అయినా, విగ్రహారాధికుడే అయినా, ఏ పాపం చేసిన వాడైనా, ఎటువంటి ఘోర పాపి, నరహంతకుడే అయినా, ఈరోజు యేసయ్య నిన్ను క్షమించగలడు, నీకు రక్షణ ఇవ్వగలడు అని ఆ రెండవ మాట ద్వారా మనం తెలుసుకుంటున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా. యేసుక్రీస్తు నమ్మితే నీకు రక్షణ దొరుకుతుంది. యేసుక్రీస్తు దేవుడని నీ నోటితో ఒప్పుకొని
నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదువు. యేసుక్రీస్తు దేవుడని నువ్వు ఒప్పుకోవాలి, నీ హృదయమందు విశ్వసించాలి, అప్పుడు నువ్వు రక్షణ పొందుతావు. దొంగకిచ్చిన రక్షణ, దొంగనే దేవుడు రక్షించాడు అంటే ఇంకెవరినైనా రక్షించగలడు. నువ్వు దేవుని దగ్గరికి రా, మారు మనసు పొందు, పశ్చాత్తాపపడు, ఆయనే నిజమైన దేవుడని నమ్ము, ఆయనే లోకరక్షకుడని నమ్ము, ఆయన రాజ్యం శాశ్వతమైన రాజ్యమని నమ్ము, ఆయన నిన్ను రక్షిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మూడవ మాటను మనం చూడొచ్చు. మూడవ మాట మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనం. మూడవ మాట ఏంటంటే ఆప్యాయత, ప్రేమ. యేసుక్రీస్తు ప్రభు తన తల్లితో, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని అమ్మకు ఒక ఆదరణ కలిగించే మాట మాట్లాడుతున్నాడు. తన బాధ్యత, కన్న తల్లి బాధ్యత తీర్చుకుంటున్నాడు. దాని ద్వారా ఈ లోకానికి ఒక సందేశం ఇస్తున్నాడు దేవుడు. బిడ్డలారా, మీరును మీ తల్లిదండ్రులను సన్మానించండి, మీ తల్లిదండ్రులను ప్రేమించండి, మీ తల్లిదండ్రులను ఆదరించండి, ప్రత్యుపకారం చేయండి. వారు మిమ్మల్ని కన్నారు, మీకు ఉపకారం చేశారు కదా, మీరు ప్రతి ఉపకారం చేయాలి, తల్లిదండ్రులను ప్రేమించాలి. నువ్వు దీర్ఘాయుష్మంతుడు కావాలంటే నీ తల్లిదండ్రిని సన్మానించు. నిర్గమకాండం మనం చూడొచ్చు. నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వచనం. ఎఫెసీ పత్రిక 6 అధ్యాయము 3వ వచనం. సామెతల గ్రంథము 23వ అధ్యాయం 22వ వచనం. మార్కు శుభవార్త 7:11వ వచనం. ఈ వచనంలో ఉన్నటువంటి భావం ఏంటంటే నిన్ను కన్న తల్లిదండ్రులను నువ్వు ప్రేమించాలి, నిన్ను కన్న తల్లిదండ్రులను సన్మానించాలి, వాళ్ళని ఆదరించాలి, వాళ్లకు ప్రత్యుపకారం చేయాలి అని యేసుక్రీస్తు ప్రభు గొప్ప సందేశాన్ని ఈ మూడో మాటలో ఈ ప్రపంచానికి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 7 మాటలు ఎంత విలువైనయో మనం నేర్చుకోవాలి. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి తన తల్లిని, తండ్రిని ఎలా ప్రేమించాలో, ఎలా సన్మానించాలో, ఎలా గణపరచాలో, ఎలా ఆదరించాలో ఆ 3వ మాట ద్వారా దేవుడి ప్రపంచానికి ఆ శుభవార్తను అందించాడు. ఈరోజు చాలామంది తమ తల్లిదండ్రులను వృద్ధాశ్రయంలో వేస్తున్నారు. వాళ్ళకు సరిగా అన్నం పెట్టట్లేదు, వారికి సరిగా గంజి పోయట్లేదు, వాళ్ళని సరిగా పోషించట్లేదు. ఈరోజు ఎంతోమంది రోడ్ల మీద కనపడతారు. కొడుకులు ఉన్నప్పటికీ, బిడ్డలు ఉన్నప్పటికీ పట్టించుకోకుండా ఈరోజు తల్లిదండ్రులను తన్నే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, తల్లిదండ్రులను చంపిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, తల్లిదండ్రులను దూషించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నీ తల్లిదండ్రులను దూషించకు. నీవు నీ తల్లిదండ్రులను దూషిస్తే నీ కళ్ళు కాకులు విక్కపోతాయని బైబిల్ సెలవిస్తుంది. నువ్వు నడమంతరాన్ని చనిపోతావు, దీర్ఘాయుష్మంతుడు కావు అని బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము తల్లిదండ్రులను, ఆత్మీయ తల్లిదండ్రులను కూడా మనం ప్రేమించాలి. మనకు సువార్తను ప్రకటించి, మనకు రక్షణ మార్గంలో నడిపించి, మనకు బాప్తిసం ఇచ్చి, మనల్ని ప్రభు మార్గంలో పెంచుతున్న ఆత్మీయ తల్లిదండ్రులను మనం ప్రేమించాలి, వాళ్ళని గౌరవించాలి, వాళ్ళని సన్మానించాలి, వాళ్ళని ఆదరించాలి. అలాగే మన పరమ తండ్రిని, సృష్టికర్త అయిన మన పరమ తండ్రిని, మనల్ని పుట్టించి మనకు ప్రాణం పోసి మనల్ని పోషిస్తున్న మన దేవుని మనం ఎంత ప్రేమించాలో, ఎంత ఆయనను సన్మానించాలో, ఎంతగా ఆయనను స్తుతించాలో, ఎంత గణపరచాలో, ఆయన చేసిన మేలును తలంచి ఆయన కోసం మనం ఎలా జీవించాలో ఈ వాక్యం ద్వారా సర్వసత్యం మనం నేర్చుకోవచ్చు. 3వ మాట చాలా విలువైన మాట. అది ప్రేమతో కూడిన మాట, అది ఆప్యాయతతో కూడిన మాట. ఇది ఆప్యాయ సందేశాన్ని ఈ లోకానికి ఇచ్చాడు. ఎంత చెప్పుకున్న తక్కువే. 3వ మాట ద్వారా దేవుడు గొప్ప సందేశం ఈ మానవ లోకానికి, ఈ పిల్లలైనటువంటి వారికి దీర్ఘాయుష్షు పొందాలంటే
నువ్వు ఈ విధంగా నడువని దేవుడు ఆ సిలువలో మాట్లాడిన మూడవ మాట. దేవునికి స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, 4వ మాటను కూడా మనము ధ్యానం చేసినట్లయితే 4వ మాట చూడండి. 4వ మాటలో దేవుడు చెప్పినటువంటి సందేశం ఏంటంటే, ఏలీ ఏలీ లామా సబక్త. మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనంలో ఈ మాటను మనం చూస్తున్నాం. ఏలీ ఏలీ లామా సబక్త, నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివి, నన్నెందుకు చెయ్యి విడిచితివి. ఇది ఆవేదనతో కూడినటువంటి మాట. యేసు ప్రభు మాట్లాడుతున్నటువంటి మాట ఆవేదన. శ్రమలో ఉండి మాట్లాడుతున్నాడు, బాధలో ఉండి మాట్లాడుతున్నాడు. ఇంతంత బాధ కాదు యేసుక్రీస్తు ప్రభులో ఉన్న బాధ. అదే బాధ తెలుసా? నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి. యేసుక్రీస్తు ప్రభువును దేవుడు విడిచిపెట్టేశాడు. అంతకుముందు దేవుడు ఎన్నడూ విడవలేదు. యేసుప్రభే అన్నాడు, నేను నా తండ్రి ఏకమై ఉన్నాం. నా తండ్రి నాలో ఉన్నాడు, నేను నా తండ్రిలో ఉన్నాను, తండ్రి నేను ఏకమై ఉన్నాము. నేను ఏది అడిగినా నా తండ్రి ఇస్తాడు. యేసుప్రభు ఎప్పుడు ప్రార్థించినా తండ్రి ప్రత్యుత్తరం ఇచ్చాడు. యేసుప్రభుతోనే ఉన్నాడు. తండ్రిని నేనే అన్నాడు యేసుప్రభు. కలిసి మెలిసి ఉన్నటువంటి ఆ సందర్భం ఈరోజు లేదు, ఈ సమయంలో లేదు. ఈ సమయంలో ఎందుకో ఎడబాటు జరిగింది. అది తట్టుకోలేకపోతున్నాడు మన ప్రభు, అది భరించలేకపోతున్నాడు. దేవుని బిడ్డలారా, మనము కూడా కొన్నిసార్లు ఈ లోకంలో మన తల్లిదండ్రులను మనం విడిచిపెట్టినప్పుడు, మన బంధువులు మనల్ని విడిచిపెట్టినప్పుడు మనం ఎంత ఆవేదన చెందుతామో తెలుసు కదూ. యేసుక్రీస్తు ప్రభు అంటున్నటువంటి మాట ఆవేదనతో కూడినటువంటి మాట ఏంటంటే, నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి. ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేస్తా. దేవుడు యేసుప్రభు చెయ్యి ఎందుకు విడిచిపెట్టాడో తెలుసా? ఎందుకంటే ఈ మనుషులు చేసిన పాపమంతా, మనుషులు చేసిన దోషం, శాపం, పాపం దేవుడు యేసుక్రీస్తు ప్రభు మీద మోపాడు. అందుకనే బైబిల్ సెలవిస్తుంది. గలతీ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం, 1 పేతురు 2వ అధ్యాయం 21వ వచనం, లేక యెషయా గ్రంథం 53వ అధ్యాయం మనం చూసినట్లయితే మన పాపము, మన శాపము, మన దోషము, మన అపరాధములన్నీ యేసుక్రీస్తు ప్రభు మీద మోపడంతో ఆయన శాపగ్రస్తుడయ్యాడు, పాపిగా అయ్యాడు. ఆ మనిషి పాపము లేని యేసు ప్రభు పాపిగా మార్చబడవలసిన అవసరం వచ్చింది. శాపం లేని దేవుడు శాపమయ్యాడు, దోషం లేనటువంటి దేవుడు దోషి అయ్యాడు. ఇటువంటి పాపములన్నీ ఈ ప్రపంచంలో ఉన్న మనుషులు చేసిన పాపమంతా యేసుక్రీస్తు ప్రభు మీద మోపారు. కాబట్టే ఆ క్షణంలో యేసు ప్రభు పాపిగా ఉన్నాడు కాబట్టి దేవుడు చేయి వదిలిపెట్టేశాడు. ఈరోజు మనం నేర్చుకోవాల్సినటువంటి సత్యం ఏంటి తెలుసా? నువ్వు ఏ పాపమైనా చేసినట్లయితే, ఏ దోషమైనా నీలో ఉన్నట్లయితే, ఏ అపరాధములైనా నీలో ఉన్నట్లయితే దేవుడు నిన్ను వదిలిపెట్టేస్తాడు, నీలో ఉండడు. ఆయన పరిశుద్ధుడు. దేవుడు పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. ఎవరైతే పరిశుద్ధంగా ఉంటారో, ఎవరి హృదయం అయితే పరిశుద్ధంగా ఉంటుందో వాళ్ళలోనే దేవుడు ఉంటాడు. ఎవరిలో అయితే పాపం ఉంటుందో, ఎవరి నెత్తి మీద శాపం ఉంటుందో, ఎవరి నెత్తి మీద అపరాధాలు ఉన్నాయో, ఎవరైతే దోషిగా ఉన్నారో వాళ్ళలో దేవుడు ఉండడు, వాళ్ళని ముట్టుకోడు. పాపి అంటే దేవునికి ఇష్టమే, కానీ పాపములంటే ఆయనకి ఇష్టం లేదు. ఈరోజు యేసు ప్రభు అంటున్నాడు, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అంటే, దేవుడు ఎందుకు విడిచాడు తెలుసునా?
ఈ ప్రపంచంలో ఉన్న మనుషులందరూ చేసినటువంటి ఆ పాపాన్ని, ఆ శాపాన్ని, ఆ అపరాధములను యేసయ్య పైన ఉన్నాయి కాబట్టి, యేసయ్య భరిస్తున్నాడు కాబట్టి, ఆ పాపము ఆయన పైన ఉంది కాబట్టి యేసుప్రభుని తండ్రి వదిలిపెట్టేశాడు. మనలో ఎవరైనా పాపం చేస్తే దేవుడు వదిలిపెట్టేస్తాడు. మనలో ఎవరైనా పాపంలో ఉంటే వారిలో దేవుడు ఉండడు అనేటువంటి సత్యం కూడా మనం నేర్చుకున్నాం. నన్ను ఎందుకు వదిలిపెట్టేశావు యేసయ్యా? తండ్రి నన్ను ఎందుకు వదిలిపెట్టేశావు? ఎందుకు వదిలిపెట్టేశావు? ఆవేదన చెందుతున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడే యేసయ్య చెయ్యి వదిలిపెట్టెను. దేవుడే యేసుప్రభు చెయ్యి వదిలిపెట్టేశాడు. అదే ఆవేదన. దేవునిలో ఉన్నటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభు చెందుతున్నటువంటి ఆవేదన ఏంటంటే, దేవుడు ఆయన చెయ్యిని వదిలిపెట్టేశాడు. మనుషుల పాపమంతా యేసుప్రభు మీద మోపాడు. యెషయా గ్రంథంలో మనం చూడొచ్చు, 53వ అధ్యాయం 10వ వచనం 11వ వచనం చూసినట్లయితే, తన కుమారుని యేసుక్రీస్తుని శిక్షించుటకు, నలగగొట్టుటకు, సిలువకు వేయుటకు దేవునికి ఇష్టమాయను అని రాసి ఉంది. తండ్రికి ఇష్టమైంది కుమారుని బలి చేయడానికి, ఈ లోక కళ్యాణం కోసం యేసుక్రీస్తుని బలి చేయడానికి ఆయనకి ఇష్టమైంది. కాబట్టి ఆ దేవుడు యేసుక్రీస్తు ప్రభు చెయ్యి వదిలిపెట్టేశాడు. దేవుని బిడ్డలారా, దీని ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నాం? ఈ మాట ద్వారా అంటే, మన యేసుక్రీస్తు ప్రభు మన పాపాన్ని, మన శాపాన్ని, మన అపరాధములను, మన దోషములను ఆయన తీసుకున్నాడు. మన శిక్ష ఆయన భరించాడు. మన ప్లేస్లో ఆయన బలి అయ్యాడు. చావవలసింది మనం, శిక్షింపబడవలసింది మనం, నరకానికి వెళ్ళవలసింది మనం. దేవుడు మనల్ని వదిలిపెట్టేసేయాలి. కానీ తన సొంత కుమారుడైన యేసుక్రీస్తుని, ప్రియకుమారుడైన యేసుక్రీస్తుని వదిలిపెట్టి నీ చెయ్యి, నా చెయ్యి దేవుడు పట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు దేవుడు నిన్ను పట్టుకున్నాడు. నిన్ను రక్షించడానికి, నీకు పరలోకం ఇవ్వడానికి, నిన్ను నీతిమంతుడిగా చేయడానికి, నిత్యరాజ్యంలో నిన్ను చేర్చడానికి యేసుక్రీస్తు ప్రభు, తండ్రి అయిన దేవుడు యేసు ప్రభును వదిలిపెట్టి నిన్ను చేరదీశాడంటే ఎంత గొప్ప దేవుడో ఒకసారి దేవుని స్తుతిద్దామా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ 4వ మాటలో ఉన్నటువంటి ఆ ఆవేదన, నా దేవా, నా దేవా, ఎప్పుడు నన్ను వదిలిపెట్టలేదు కదా, ఈ సమయంలో నన్ను ఎందుకు వదిలిపెట్టావు? ఈ సిలువలో, ఈ ఎర్రటి ఎండలో నువ్వు నాకు దూరం అయితే నేను బ్రతకగలనా? దేవా, ఈ లోకమంతా నాకు దూరమైనా పర్వాలేదు, నువ్వు నాకు తోడుగుండాలి. నా చేయి పట్టుకో, నా చేయి వదిలిపెట్టకు, ఎందుకు నా చేయి విడిచావు? ఆవేదన చెందుతున్నాడు యేసు ప్రభు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ మనుషుడు నీ చేయి వదిలిపెట్టినా పర్వాలేదు, కానీ ఈ లోకంలో ఉన్న ప్రజలు నిన్ను ద్వేషించినా పర్వాలేదు, కానీ నిన్ను అసహించుకున్న పర్వాలేదు, కానీ అందరూ నీకు దూరం అయిపోయినా పర్వాలేదు, కానీ ఆ పరమ తండ్రి నీకు దూరం అవ్వద్దు. ఆయన తోడు నీకు అవసరం, ఆయన సహాయం నీకు అవసరం. ఆయన మనం వేడుకుందాం, తండ్రి నా చేయి పట్టుకొని నన్ను నడిపించు, నా చేయి పట్టి నన్ను నడిపించు అని మన చేతులు మన తండ్రికి ఇవ్వాలి. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనలో పాపం ఉంటే ఆయన మనల్ని వదిలిపెట్టేస్తాడు. మన చేయి పట్టుకోడు, ముట్టుకోడు. ఏదైనా పాపం చేసినట్లయితే ఒప్పుకోవాలి, పశ్చాత్తాపడాలి, విడిచిపెట్టాలి. నువ్వు పాపంలో జీవించినట్లయితే దేవుడు నీ చేయి వదిలిపెడతాడనే సత్యాన్ని ఈ మాట ద్వారా మనం నేర్చుకుంటున్నాం. అందుకని పాపం చేయకుండా బహుజాగ్రత్తగా బతకాలి. పరిశుద్ధంగా, పవిత్రంగా, నీతిమంతులుగా, యథార్థవంతులుగా బ్రతకడానికి ప్రయత్నం చేయాలి. నువ్వు పాపం చేసినట్లయితే తప్పకుండా దేవుడు నీ చేయి వదిలిపెట్టేస్తాడు. బహుఘోరమైన పరిస్థితిలో నువ్వు పడిపోతావు. సొంత కుమారుని చెయ్యి వదిలిపెట్టాడంటే
గుర్తు చేసుకో. పాపం చేస్తున్న ప్రజలారా, దేవునికి విరోధంగా జీవిస్తున్న ప్రజలారా, దేవునికి తిరుగుబాటు చేస్తున్న ప్రజలారా, మారు మనసు పొందండి, పశ్చాత్తాపడండి, దేవుని సహాయం కోరండి. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు 7 మాటలు మాట్లాడాడంటే దాంట్లో ఎంతో గొప్ప సత్యం ఉంది. ఈ మనుషులకు కావలసినటువంటి ఆ సందేశం దీంట్లో ఉంది. మనుషులు ఎలా రక్షింపబడాలో దాంట్లో ఉంది. మనుషులు ఎలా క్షమించుకోవాలో ఆ 7 మాటల్లో మనం నేర్చుకోవచ్చు. మనుషులు ఎలా ప్రవర్తించాలో, ఎలా నడవాలో, తల్లిదండ్రులను ఎలా చూడాలో ఈ మాటల ద్వారా మనం నేర్చుకోవచ్చు. దేవుని బిడ్డలారా, 4 మాటలు మనం మాట్లాడాం, చూసాం. 5వ మాటను కూడా మనము చూద్దాం రండి. యోహాను శుభవార్త 19వ అధ్యాయము 28వ వచనం. నేను తప్పికొనుచున్నాను, లేఖనం నెరవేరినట్లు నేను తప్పికొనుచున్నాను. యేసుప్రభు అంటున్నాడు. ఇది శ్రమ సందేశము. శ్రమలో నుండి యేసుప్రభు మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి 2. ఒకటి ఆవేదనలో మాట్లాడాడు, రెండవది శ్రమలో నుండి మాట్లాడుతున్నాడు. ఏంటి శ్రమ? మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. నేను దప్పికొనుచున్నాను అన్నాడు. యేసు ప్రభుకు దప్పి కావడం ఏంటి? దేవాది దేవుడైన, సృష్టికర్త అయిన, వేల సముద్రాలను కలిగించిన వాడు, వర్షంను కురిపించేవాడు, నేనిచ్చే నీళ్లు తాగువాడు దప్పికొనడు అనేటువంటి చెప్పినటువంటి ఈ దేవుడు, మన దాహము తీర్చే దేవుడు, మనకు నీళ్ళనిచ్చే దేవుడు, మనకు వర్షమునిచ్చే దేవుడు, మనకు నీళ్ళనిచ్చి మన దాహం తీర్చిన ఈ దేవుడు ఈరోజు నాకు దాహం అవుతుంది, నేను దప్పికొనుచున్నాను అంటున్నాడంటే ఏంటి ఆ దప్పిక? ఒక విధంగా నిజమే, ఆయన మనిషి కాబట్టి, సంపూర్ణ మానవుడు కాబట్టి దప్పి కూడా అయ్యింది. ఎలా అయ్యిందంటే, గెత్సేమనే తోటలో యేసు ప్రభు ప్రార్థించినప్పుడు ఆయన ప్రార్థిస్తుండగా చెమట రక్తముగా మారిపోయింది. ఆవేదన చెందాడు. తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నెను తొలగించు, ఈ పాత్రను తొలగించు అంటూ ప్రార్థిస్తున్నటువంటి సమయంలో యూదా ద్రోహి యేసుక్రీస్తు ప్రభువును పట్టించడానికి ఆయన వచ్చి యేసుక్రీస్తు ప్రభువును ముద్దు పెట్టుకొని, బోధకుడా నీకు శుభము అని చెప్పి యేసుక్రీస్తుని ఆ పరిసయ్యులకు, శాస్త్రులకు, యేసుక్రీస్తు యొక్క శత్రువులకు ఆయన అప్పగించాడు. వెంటనే వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువును పట్టుకొని పిడిగుద్దులు గుద్ది, గడ్డం పెరికివేసి, ముఖం మీద ఉమ్మి వేసి, చిత్రహింసలు పెట్టి, ప్రభువుని లేబట్టి పడేసి ఆయనను హింసించారు. ఆ రాత్రి అంతా హేరోదు దగ్గరకు, పిలాతు దగ్గరకు ఆయనను అక్కడ ఇక్కడ చాలా చోట్లలో తిప్పారు. నీళ్లు తాగే అవకాశం ఆయనకు లేదు. తెల్లవారుజాములో యేసుక్రీస్తు ప్రభువును ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు కొట్టారు. తలపైన ముళ్ళ కిరీటం పెట్టారు. ఒక భారమైన, బరువైన సిలువ, ఇంచుమించు 1.5 క్వింటాల 150 కిలోల బరువు ఆ ప్రభు మీద మోపి, గొల్గోతా, కపాలమనబడిన గొల్గోతా కల్వరి కొండకి యేసుక్రీస్తును నడిపించారు. కొరడాలతో కొట్టుతూ నడిపించారు. ఆ భారమైన సిలువను మోయలేక ప్రభువు మోస్తూ, అప్పటికే ముళ్ళ కిరీటం కొట్టారు, రక్తమంతా కారిపోతుంది, కొరడా దెబ్బలతో
యేసుక్రీస్తు ప్రభు యొక్క వీపంతా దున్నబడింది. సాలు దుక్కిలో మనం దున్నితే ఎలా సాలు వస్తుందో యేసుక్రీస్తు ప్రభు దున్నబడ్డాడు, కొట్టబడ్డాడు, తిట్టబడ్డాడు, నల్లగొట్టబడ్డాడు. ఆయనలో ఉన్నటువంటి రక్తమంతా కారిపోయింది. చివరికి సిలువకి కొట్టారు. ఏ చేతులతో అయితే ముట్టి స్వస్థపరిచాడో, ప్రజలకి ఎవరికైతే స్వస్థతలు ఇచ్చాడో మళ్ళీ స్వస్థతలు ఇవ్వకుండా యేసుక్రీస్తు ప్రభు యొక్క చేతులు సిలువ కొట్టబడ్డాయి. ఏ పాదములతో అయితే నడిచి సేవ చేశాడో ఆ పాదములు మళ్ళీ సువార్త చేయకుండా ఈ పాదాలు నడవద్దని అసూయ చేత శత్రువులు కాళ్ళకి మేకులు కొట్టేశారు. చివరికి బల్లెంతో పొడిచారు. ఇన్ని హింసలు పెడుతున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువుకు నిజంగానే దాహం అయింది. నాకు దాహం అవుతుంది అని అడిగినప్పుడు వాళ్ళు ఒక చిరుకను, చేదు అనే చిరుకను ఆయనకు అందించారు, కానీ అది ఆయన స్వీకరించలేదు. ప్రియమైన నా దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు మన కోసం అంత నల్లగొట్టబడ్డాడు, అంత నిందించబడ్డాడు. మన శిక్షనైనా భరించాడు, మన అపరాధములనైనా భరించాడు, మన పాపములనైనా మోసుకొని పోయాడు. యెషయా గ్రంథంలో మనం చూసినట్లయితే 53 యెషయా 4వ వచనం మనం చదువుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభు మన కొరకు ఎంత శ్రమ అనుభవించాడో ఆ వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రియమైన నా సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభు పలికినటువంటి ఆ 7 మాటల్లో ఉన్నటువంటి సారాంశం బహు గొప్పది. అది ధ్యానిస్తే అది మనకంత ఆశీర్వాదకరమైంది, అది మనకు దీవెనకరమైనది. మనం చదువుకుంటున్నాం. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను సహించెను, మన అతిక్రమమును బట్టి అతడు గాయపరచబడెను, మన దోషమును బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మన అతిక్రమములను బట్టి అతడు అతిక్రమం, ఏ అతిక్రమం ఇది? ఆజ్ఞ అతిక్రమం. అవ్వా ఆ పండు తినొద్దు, ఆదామా ఆ పండు తినొద్దని చెప్పినప్పుడు సరే అన్నారు, కానీ సాతాను మాటలు విని మోసపోయి అవ్వ ఆదాము ఆ రోజు పండు తిన్నారు, పాపం తెచ్చారు. ఆ పాప శిక్షనే ఈరోజు యేసు ప్రభు అనుభవిస్తున్నాడు. అనాది కాలంలో ఆది దంపతులు ఆజ్ఞ అతిక్రమించడం ద్వారా ఈ పాపం వచ్చింది. ఆజ్ఞ అతిక్రమం, మన అతిక్రమముల చేత మన అతిక్రమముల వలన అతడు గాయపరచబడ్డాడు. ఈరోజు సహోదరుడా, సహోదరి, నువ్వెన్ని అతిక్రమిస్తున్నావో? దేవుని ఆజ్ఞలు నెరవేరుస్తున్నావా? దేవుని మాటలు వింటున్నావా? వ్యతిరేకంగా దేవుడు చెప్పినటువంటి మాటలను త్రోసిపుచ్చి ఆజ్ఞ అతిక్రమిస్తున్నావా? జాగ్రత్త. యేసుక్రీస్తు ప్రభు నీ ఆజ్ఞల అతిక్రమమే ఈరోజు ఆయన భరిస్తున్నాడు. మళ్ళీ అతిక్రమించకు, మళ్ళీ పాపాలు చేయకు, మళ్ళీ యేసు ప్రభును సిలువకెయ్యకు. ఆయన భరించలేకపోతున్నాడు, ఆ శ్రమ అనుభవిస్తున్నాడు. ఆయన మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. మనం దేవునితో సమాధానం పడాలని ఆయన శిక్షింపబడ్డాడు. ప్రజలందరూ ఈరోజు దేవుని దగ్గరికి రావాలి, దేవునితో సమాధానం పడాలి, మన దోషాలు ఒప్పుకోవాలి, మన అపరాధాలు ఒప్పుకోవాలి. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు సిలువలో మన శిక్ష భరిస్తూ చివరికి ఆయన నేను దప్పికొనుచున్నాను అంటూ ఆవేదన చెందాడు. ఆవేదనతో ఆ శ్రమలో దేవుడు దప్పికొంటున్నాను అంటున్నాడు. ఇక్కడ ఒకటి మనం గమనించాలి. వేలాది సముద్రాలను కలిగించిన ఈ దేవుడు, నీటి ఊటలను ఉబిగించే దేవుడు, ఆకాశ తూములు విప్పే ఈ దేవుడు, కుంభావర్షము కురిపించే ఈ దేవునికి ఏ దాహమైతుందో మరి. నిజంగా ఇది ఏ దాహమో మనం గమనించవలసిన అవసరం కూడా ఉంది. నేను అనుకుంటున్నాను,
యేసుక్రీస్తు ప్రభుకు అవుతున్నటువంటి దాహము ఏంటంటే ఒక పాపిని రక్షించాలనేటువంటి దాహమే. యోహాను సువార్త 4వ అధ్యాయము మనము చదివినట్లయితే అక్కడ సమరయ స్త్రీ దగ్గరికి యేసు ప్రభు వచ్చాడు. వచ్చి ఏమడిగాడు తెలుసా? అమ్మా, దాహమునకు నీళ్ళు ఇస్తావా అడిగాడు. సమరయ స్త్రీని అడిగాడు, నాకు దాహం అవుతుంది, నీళ్ళు ఇస్తావా అన్న తర్వాత యేసు ప్రభు అన్నాడు, నేనిచ్చే నీళ్లు తాగితే నీవు ఎన్నడూ దప్పికొనవు అన్నాడు. మళ్ళీ ఈ సందర్భం ఏంటి తెలుసా? ఆమెను రక్షించాలనే ఆయన దాహం. నీళ్లు తాగాలని కాదు, ఒక పాపిని రక్షించాలి, ఒక దొంగని రక్షించాలి, ఒక మోసగాన్ని రక్షించాలి, ఒక వ్యభిచారిని రక్షించాలి, ఒక నరహంతకుని రక్షించాలి, ఒక త్రాగుబోతుని రక్షించాలి, ఒక తిట్టుబోతుని తిరుగుబోతుని రక్షించాలి, నశించిపోతున్న ఆత్మలను రక్షించాలి. నశించిపోయిన దాన్ని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చెను. దేవుని బిడ్డలారా, దేవుని దాహం ఒకటే. ఒక పాపి మారు మనసు పొంది, బాప్తిసం పొంది, పరిశుద్ధాత్మను పొంది రక్షింపబడితే ఆయన దాహము తీరినట్లే. యేసుక్రీస్తు ఆకలి తీరినట్లే. ప్రభు కొండ మీద ప్రసంగంలో అన్నాడు, నీతి కొరకు ఆకలి దప్పిగలవారు ధన్యులు, వాళ్ళు తృప్తిపరచబడుదురు. నీతి కొరకు ఆకలి దప్పిక గలవారు ధన్యులు. ఈరోజు యేసు ప్రభు దప్పిక అదే అయి ఉంది. ప్రజలందరూ నీతిమంతులుగా మారాలని, నీతి మార్గంలో నడవాలని, ప్రజలందరూ రక్షింపబడాలని, ప్రజలందరూ నిత్యరాజ్యంలో చేరుకోవాలని ఆ పరమ తండ్రి కోరిక అదే, ఆయన దాహము అదే. తీరుస్తావా ఆయన దాహము? తీరుస్తావా ఆయన ఆకలి? ప్రకటిస్తావా సువార్త? నశించిపోతున్న యేసయ్య దగ్గరికి నడిపిస్తావా? ఎందరో యేసు ఎవరో తెలియక, యేసు దేవుడని తెలియక, యేసయ్య దగ్గరికి రాక, పాపాలు ఒప్పుకోక నరకాగ్నికి వెళ్ళిపోతున్నారు. విశాలమైన మార్గంలో ప్రయాణం చేస్తున్నారు. అలాగ సువార్తను ప్రకటిస్తావా సహోదరి సహోదరుడా? యేసయ్య చిత్తం నెరవేరుస్తావా? యేసయ్య ఆకలి తీరుస్తావా? యేసయ్య దాహం తీర్చడానికి సిద్ధంగా ఉన్నావా? అది నేను దప్పికొనుచున్నాను. ఆత్మల దప్పిక, ప్రజలను రక్షించాలని దప్పిక, ప్రజలను నీతిమంతులుగా చేయాలని ఆయన దప్పిక, సాతాను చేతుల నుంచి ప్రజల్ని విడిపించాలని ఆయన దప్పిక, ఒక పాపికి రక్షణ ఇవ్వాలనే ఆయన దప్పికొంటున్నాడు. ప్రియమైన నా సహోదరి సహోదరుడా, యేసయ్య దాహం తీర్చుదాం. యేసయ్య ధూప ఆ దాహమును తీర్చుదామా? అది ఆత్మీయ దాహమే. ఒక మాట చెప్పాలంటే అది ఆత్మీయ దాహమే. ఈ ప్రపంచంలో నశించిపోతున్న ఆత్మలందరూ, మనుషులందరూ రక్షణ పొందాలని దేవుడు కోరుతున్నాడు. మనుషులందరూ అనుభవ జ్ఞానం చేత దేవుని తెలుసుకోవాలని, అందరు రక్షింపడాలని ఆయన మన ఇళ్ళలో ఇంకా దీర్ఘశాంతము కలిగి ఉన్నాడని బైబిల్ సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. శ్రమ సందేశం, నేను దప్పికొనుచున్నాను. అదే ఒక పాపి రక్షింపబడమే దేవుని యొక్క దాహము తీరుతుంది. ఒక పాపి రక్షింపబడడం ద్వారా పరలోకములో దేవుడు దేవదూతలు సంతోషించి గంతులేస్తున్నారు. అదే ఆయన ఆకలి, అదే ఆయన దాహం. 6వ వచనాన్ని, 6వ మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇది యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం. సంపూర్ణత, సంపూర్ణమైనది. సంపూర్ణ సందేశం ఏమంటున్నాడు ఆయన? సమాప్తమైనది అన్నాడు. ఏంటి సమాప్తమైంది? ఇది పెద్ద సందేశం. ప్రతి మాట ఒక గొప్ప సందేశం,
పెద్ద సందేశం. ప్రతి మాటను మనము వివరించాలంటే సరిపోం. దేవుని బిడ్డలారా, సమాప్తమైనది అని యేసుప్రభు చెప్పిండంటే ఏమి సమాప్తమైంది? ఆయన చేయవలసిన కార్యం అంటే రక్షణ కార్యం సమాప్తం చేశాడు. యేసుక్రీస్తు ప్రభు ఎందుకైతే ఈ లోకానికి వచ్చాడో, ఏ ఉద్దేశంతో అయితే ఆయన వచ్చాడో, ఏ ప్రణాళికతో వచ్చాడో, ఏ దర్శనంతో వచ్చాడో, ఏ టార్గెట్తో ఆయన వచ్చాడో, ఏ గోల్తో ఆయన వచ్చాడో అది నెరవేర్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సమాప్తమైనది, నేను వచ్చిన పని సమాప్తమైనది. దేవునికి స్తోత్రం. ఏమి సమాప్తమైందంటే ఈ మానవుల కోసము దేవుడు విమోచన కార్యాన్ని చేశాడు, రక్షణ కార్యాన్ని సిద్ధం చేసేసాడు. ఈరోజు ఎవరైనా రక్షణ పొందుకోవచ్చు. యేసయ్య దగ్గరికి రావచ్చు, రక్షణ పొందుకోవచ్చు. యేసయ్య దగ్గరికి రావచ్చు, నిత్య జీవం పొందుకోవచ్చు. యేసయ్య దగ్గరికి రావచ్చు, స్వస్థత పొందుకోవచ్చు. యేసయ్య దగ్గరికి రావచ్చు, దీవెనలు పొందుకోవచ్చు. నీకేం కావాలో అన్నీ రెడీ. బుద్ధి జ్ఞాన సర్వ సంపదములు నా ప్రభు దగ్గర గుప్తమై ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏ మనిషికి ఏం కావాలో యేసు ప్రభు దగ్గరే పరిష్కారం. యేసు ప్రభువే ప్రతి సమస్యకు ప్రభువే పరిష్కారం. ప్రభు దగ్గరనే మనకు పరిష్కారం జరుగుతుంది. ప్రభు దగ్గరనే మనకు విమోచన దొరుకుతుంది. ప్రభు దగ్గరనే మనకు రక్షణ దొరుకుతుంది. ప్రభు దగ్గరనే మనకు స్వస్థత దొరుకుతుంది, నిత్య జీవం దొరుకుతుంది. సమస్తము ప్రభు దగ్గర దొరుకుతుంది. ఆయన సమస్తము సంపూర్తి చేశాడు. సమాప్తమైనది. సంతోషిస్తున్నాడు. తండ్రి, నువ్వు నన్ను పంపించావు కదా, ఆ పనిని నేను సమాప్తం చేశాను. నీ కొరకు శ్రమ పొందాడు, నీ కొరకు శిక్షింపబడ్డాడు, కొట్టబడ్డాడు, తిట్టబడ్డాడు, సిలువకు కొట్టబడ్డాడు, ప్రాణము పెట్టి నీకు రక్షణ సిద్ధం చేశాడు. అందుకనే సమాప్తమైంది. ఇక ప్రభు దగ్గరికి వెళ్ళిపోయే, తండ్రి దగ్గరికి వెళ్ళిపోయే సమయము సమాప్తమైంది. యోహాను సువార్తలో మనం చూడొచ్చు 17:4 తండ్రి, నువ్వు ఎందుకు వరకైతే పంపినావో నీ చిత్తాన్ని నెరవేర్చేశాను, సమాప్తం చేశాను కదా. విమోచన కార్యం, రక్షణ కార్యం సమాప్తి, సంపూర్తి చేశాడు మన ప్రభు. ఆయనకు మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, నువ్వు చేయవలసింది ఏం లేదు. ఇంకా నువ్వు కోళ్ళు కోయవలసిన అవసరం లేదు, కొబ్బరికాయలు కొట్టవలసిన అవసరం లేదు, తీర్థయాత్రలు తిరగవలసిన అవసరం లేదు, గంగలో మునగవలసిన అవసరం లేదు, గుండు మార్చుకోవాల్సిన అవసరం లేదు, వేలు లక్షలు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. నీకు శాంతి మార్గం, నీకు రక్షణ మార్గం, నీకు స్వస్థత మార్గం, నీకు నిత్య జీవం యేసు ప్రభు రెడీ చేసి పెట్టాడు. సిమియోను ప్రవక్త అన్నాడు, నాదా, ప్రజలందరికీ కలగబోయే రక్షణ నేను కన్నులారా చూస్తున్నాను అన్నాడు. ప్రజలందరికీ, భూప్రపంచంలో ఉన్న ప్రతి మనిషికి ఆయన రక్షణ సిద్ధం చేసి ఉంచాడు. రక్షణ కార్యం సమాప్తమైపోయింది. రండి, రక్షణ పొందుకోండి. ఆలస్యం లేదు, రెడీ చేసి ఉంచాడు మన ప్రభు. ఆయనకు స్తోత్రం కలుగును గాక. అది 6వ మాట. సమాప్తమైనది అంటే ఇదే. మనుషులకు కావలసినటువంటి ఆరోగ్యం కావచ్చు, ఆర్థికమైన సహాయం కావచ్చు, విద్య బుద్ధులు కావచ్చు, రక్షణ కావచ్చు, స్వస్థతలు కావచ్చు, పరలోకం కావచ్చు, ఇంకేదైనా, ఈ లోక సంపద కావచ్చు, పరలోక సంపద కావచ్చు, అన్నీ ప్రభు నీ కొరకు సిద్ధంగా ఉంచాడు, సిద్ధపరిచాడు. పొందుకోండి. యేసయ్య దగ్గరికి రండి, అడగండి, పొందుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చివరిగా 7వ మాటను మనము చదివి ముగించుకుందాం. 7వ మాట, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. ఈ మాటను మనం ధ్యానిస్తున్నట్లయితే సంతృప్తి సందేశం, సంతృప్తి. అన్నీ చేశాను, ఇక చివరిగా తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుతున్నాను. ఎంత సంతోషకరమైనటువంటి సందేశం ఇది. ఈరోజు
వాక్యాన్ని వింటున్న ప్రతి సహోదరుడు సహోదరి, దేవుని బిడ్డలారా, మీ ఆత్మలు దేవునికి అప్పగించాలని దేవుడు యేసు ప్రభు ఈ సందేశాన్ని మనకిచ్చాడు. ప్రతి మనిషిలో ఆత్మ ఉంది కదా, ప్రాణాత్మ శరీరం. ఈ ప్రాణాత్మ శరీరములు నరకంలో పడొద్దు, లేక సాతాను చేతిలో పడొద్దు, ఈ లోకంలో కలిసిపోవద్దు. సాతానికి వాని అనుసరులకు నరకం సిద్ధంగా ఉంది, అగ్నిగుండం, అందులో పడొద్దు నీ ఆత్మ. ఈరోజు చాలామంది సాతాను అనుసరించి, సాతాను చెప్తున్నటువంటి బోధలో, సాతాను యొక్క మాటల్లో, సాతాను యొక్క క్రియల్లో పడిపోయి తన ఆత్మను నరకానికి తీసుకెళ్తున్నారు, తన ఆత్మను సాతాను చేతిలో పెడుతున్నారు, దెయ్యాలకు అర్పిస్తున్నారు తన ఆత్మను. కానీ యేసుప్రభు అన్నాడు, అట్లా వద్దు తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగించుకుంటున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ వాక్యాన్ని వింటున్న మీ ఆత్మ మీరు దేవుని చేతికి అప్పగించుదురుగాక. నమ్ముకోవడం కాదు ముఖ్యం, బాప్తిసం పొందడం కాదు ముఖ్యం, గుడికి వస్తున్నా పోతున్నా అనేది కాదు ముఖ్యం, కానుకలు ఇస్తున్నా, దశమభాగాలు ఇస్తున్నా, పాటలు పాడుతున్నా, ఏదో చేస్తున్నా కాదు ముఖ్యం. నీ ఆత్మను దేవుని చేతికి అప్పగించడమే ప్రాముఖ్యం. స్తోత్రం చెప్పు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డ, నీ ఆత్మను దేవుని చేతికి అప్పగించాలనే దేవుడు ఈ మాట పలికాడు. ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి గమనించాలి ఈ మాటను, ఈ సందేశాన్ని అర్థం చేసుకోవాలి. మీ ఆత్మలు ఎక్కడ వెళ్తున్నాయి? మీ ప్రయాణం ఎక్కడ? నరకమా మోక్షమా? నువ్వు ఎవరిని ఆరాధిస్తున్నావు? దయ్యానా దేవుణ్ణా? మనుషుల్ని ఆరాధిస్తున్నావా? సృష్టిని ఆరాధిస్తున్నావా? సృష్టిని పూజిస్తున్నావా? దేవుని బిడ్డ, సృష్టికర్త అయిన దేవుడు యేసుక్రీస్తు, నిజదేవుడు యేసుక్రీస్తు, సత్యదేవుడు యేసుక్రీస్తు, సృష్టికర్త, మానవులను సృష్టించినటువంటి పరమ తండ్రి, ఆయనను ఆరాధించు, ఆయనను నమ్ముకో, నీ ఆత్మను ఆయన చేతికి అప్పగించు. అప్పుడు యుగయుగాలు తరతరాలు నువ్వు దేవునిలో ఆనందిస్తావు. ఆ పరమరాజ్యంలో, ఆ నిత్య రాజ్యంలో, ఆ అంతం లేని రాజ్యంలో హాయిగా సంతోషంగా చెప్పనా సౌఖ్యము కానీ మహా సంతోషంతో ఆ రాజ్యంలో నువ్వు ఆనందించబోతున్నావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ ఆత్మను దేవుని చేతికి అప్పగించాలి. అందుకనే చివరిగా, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుతున్నాను. లూకా సువార్త 23:46 ఏది ప్రాముఖ్యం? డబ్బులా? ఆస్తులా? అంతస్తులా? వెండా? బంగారమా? భూములు సంపాదించడానికి చాలామంది పరిగెత్తుతున్నారు, డబ్బులు సంపాదించడానికి చాలామంది పరిగెత్తుతున్నారు, వెండి బంగారాలను ఆశించి చాలామంది పరిగెత్తుతున్నారు, ఈ లోకాన్ని, లోక భోగాన్ని అనుభవించడానికి చాలామంది పరిగెత్తుతున్నారు, ఏదో ఆశిస్తున్నారు. అది కాదు నా సహోదరుడా, దేవుని బిడ్డ, అది కాదు నీ ఆరాటం, అది కాదు నీ పోరాటం, అది కాదు నీ యొక్క పరుగు. నీ ఆత్మ ప్రధానమైందని తెలుసుకో. అన్నిటికంటే ముఖ్యం నీ ఆత్మ ప్రధానమైంది. నీకున్న వాటన్నిటికంటే విలువైంది నీ ఆత్మ. యేసుప్రభు అన్నాడు, ఒక మనుషుడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనము? వాని ప్రాణానికి బదులు అతడు ఏమి ఇవ్వగలడు? ఆయన ప్రాణంతో సాటి రాగలదా ఈ లోకంలో ఉన్న ఆస్తి, ఈ లోకంలో ఉన్న ఐశ్వర్యము, ధనము, ఏదైనా నీ ఆత్మతో సాటి రాగలదా? నీ ఆత్మతో సాటి కాగలదా? ఆత్మ ప్రధానమని యేసుప్రభు మనకు తెలియజేశాడు. మనము యేసుక్రీస్తు యొక్క బాటలో నడవాలి. యేసుప్రభు పలికిన 7 మాటల్లో ఉన్నటువంటి ఆ సర్వసత్యాన్ని మనం తెలుసుకోవాలి. కాబట్టి యేసయ్య ఏం చెప్తున్నాడు ఈ ప్రజలకి? ఆయన ఏం చెప్తున్నాడంటే, మీ ఆత్మ ప్రాముఖ్యమైనది కాబట్టి మీరు ఆత్మ కొరకు ఆలోచించండి, ఆత్మ కొరకే ప్రయాసపడండి, ఆత్మని దేవుని చేతికి అప్పగించండి, ఆత్మలో మాట్లాడండి, ఆత్మలో చూడండి, ఆత్మలో నడవండి, ఆత్మలోకంలో బ్రతకండి. ఆత్మే ప్రధానం, శరీరం కేవలం నిష్ప్రయోజనం. ఈ లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం, అది నిష్ప్రయోజనం.
అది నాశనం అయిపోతుంది. ఈ లోక నటన గతించిపోతుంది. కానీ దేవుని చిత్తం చేసేవారు నిరంతరం నిలుస్తారు. ఆత్మ ప్రధానమైంది. ఆత్మ కొరకు ఆలోచించు, ఆత్మ కొరకు ప్రయాసపడు, ఆత్మ కొరకు ప్రయత్న చేయి. యేసయ్య దగ్గరికి రా, పరిశుద్ధాత్మతో నింపబడు, మారు మనసు పొందు, రక్షణ పొందు, నీ ఆత్మను దేవునికి అప్పగించుకో. ఈ గుడ్ ఫ్రైడే సందేశం, ఈ 7 మాటలు ఉన్నటువంటి భావం బహు లోతైనది, బహు ఆశీర్వాదకరమైనది, ఈ ప్రపంచానికి ఎంతో దీవెనకరమైంది. ఈ మాటలు వింటే నువ్వు దీవించబడతావు. కాబట్టి నా ప్రియమైన నా సహోదరులారా, ఈ 7 మాటలను దేవుడు మన కొరకే, మన ఆశీర్వాదం కొరకే ఆయన మాట్లాడాడు. ఆ 7 మాటలు ఎంతో విలువైనవి, అవి సంపూర్ణమైనవి, అవి పరిపూర్ణమైనవి. ఆ 7 మాటల ద్వారా నువ్వు దీవించబడుదువుగాక. ఈ 7 మాటల ద్వారా నువ్వు రక్షింపబడుదువుగాక. ఈ 7 మాటలు ఉన్నటువంటి దీవెనలన్నీ మీరు పొందుకుందురుగాక. ఆమేన్.